గంగ శాఖ మంత్రి డాక్టర్ జి విజయ్ స్వామి గారికి, అదేవిధంగా మన రాజేంద్ర గౌరవ గారికి కోరుతూ దయచేసి అంబేద్కర్ సంఘం వాళ్ళు మాత్రమే, మంత్రితో అంబేద్కర్ సంఘం వాళ్ళు మాత్రమే వేదికను పంచుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మంచిర్యాల డీసీపీ గారు సార్ గారు కూడా, అదేవిధంగా మన బెల్లంపల్లి డీసీపీ సార్ కూడా సార్తో కలిసి పైకి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మంత్రి గారికి అంబేద్కర్ ముందుగా కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి కేవలం అంబేద్కర్ సంఘం వాళ్ళు మాత్రమే వేదిక మీద ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా వాళ్ళంతా కూడా కొంత తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మనం వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమశిక్షణగా క్రమ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి మంత్రి గారికి అవకాశం, మన మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలి. మంత్రి గారు అదేవిధంగా పూలమాల వేస్తున్నారు. అదేవిధంగా మంచిర్యాల డీసీపీ సార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గారికి పూలమాల సమర్పిస్తున్నటువంటి మంత్రి గారికి అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ ఆశయాలు ఇప్పుడు మంచిర్యాల డీసీపీ గారు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సెల్యూట్ చేస్తున్నారు. దయచేసి కింద ఉన్నటువంటి మిత్రులంతా కూడా స్టేజ్ వద్దకు రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు పంచశీల జెండాను మంత్రి గారు ఆవిష్కరిస్తారు. దయచేసి సంఘం వాళ్ళు దూరం ఉన్నటువంటి మిత్రులంతా కూడా ఈ జెండా వద్దకు చేరుకోవాలని కోరుకుంటున్నాం. ప్రెస్ మిత్రులకు కొంచెం అవకాశం ఇవ్వండి ఫోటోలు తీసుకోవడానికి. మనం ఎంత కార్యక్రమం చేసినా అది పత్రికలో రాబోతుంది. ముందుగా బుద్ధునికి మాల వేయాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే గారి బోధన గారు కోరుకుంటున్నాం. తర్వాత పంచశీల జెండాను మంత్రి గారు ఆవిష్కరిస్తారు. ప్రెస్ వాళ్ళకి కొంచెం అవకాశం ఇవ్వండి. మాజీ ఎమ్మెల్యే బోధన గారు బుద్ధుని విగ్రహానికి దయచేసి ప్రెస్ మిత్రులు కూడా దయచేసి. ఇప్పుడు అదేవిధంగా మన బెల్లంపల్లి డీసీపీ ఈ కార్యక్రమాల్లో మంత్రితో పాటు మన మాజీ ఎమ్మెల్యే వేదన గారు, మంచిర్యాల డీసీపీ సార్, అదేవిధంగా బెల్లంపల్లి డీసీపీ సార్ పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం. దయచేసి క్రమ పద్ధతిలో జరగనియండి. అందరికీ ప్రెస్ మిత్రులు కూడా ఫోటోలు తీసుకునే అవకాశం ఇవ్వండి. మనం ఎలాంటి కార్యక్రమాలు చేసినా అవి పత్రికలు కాకపోతే ఈ ప్రాంతం మొదలవుతుంది. దయచేసి ఒకసారి ఇప్పుడు అవకాశం ఇవ్వాలి. కొనసాగిద్దాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, మంత్రి గారు ఇప్పుడు పంచశీల జెండాను ఆవిష్కరిస్తున్నారు. జై భీమ్, జై భీమ్. ఈ కార్యక్రమం అనంతరం మనం ఈ రోడ్డు ప్రమాదాలకు నివారణ సంబంధించి మంచిర్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి అరవై కార్యక్రమాన్ని కూడా మంత్రి గారు ప్రారంభిస్తారు. దయచేసి అదేవిధంగా దయచేసి ప్రశ్నితులంతా ఇటు రండి. ప్రశ్నితులంతా దయచేసి ఇటు ముందుకు రండి. దయచేసి ఆగాలి. ప్రెస్ మిత్రులంతా కూడా దగ్గర వాళ్ళకి అవకాశం ఇవ్వాలి.
తీసుకో. ఈ మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి పోలీసు శాఖ చేపట్టినటువంటి అనే కార్యక్రమాలు కూడా మంచిర్యాల జిల్లాలో ప్రారంభిస్తారు. మన మంచిర్యాల డీజీపీ సార్ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చేసారు. ముందు ఇక్కడ సార్ ముందు మంత్రి గారు ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా కొనసాగిద్దాం. ఇప్పుడు 60 వేల కార్యక్రమాన్ని ముందు మంత్రి గారు ప్రారంభించిన తర్వాత మిత్రులతో మాట్లాడతారు. ముందు 60 వేల కార్యక్రమాన్ని మంత్రి గారు ప్రారంభించిన తర్వాత మన ప్రెస్ మీతో మాట్లాడతారు. దయచేసి టెక్నిక్ ఒక్క 2 నిమిషాలు మాత్రమే. దయచేసి పోలీస్ శాఖ గారికి అనుమతి చేయండి. కార్యక్రమం చేసే జర దూరంగా ఉండండి సార్. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రోడ్డు ప్రమాదం నివారణకు సంబంధించి చేపట్టిన 60 వేల కార్యక్రమాన్ని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన రంగ శాఖ మంత్రి గారు ఇప్పుడు ప్రారంభిస్తారు. దయచేసి అనంతరం తర్వాత ప్రెస్ మిత్రులతో మాట్లాడతారు. ఒక్కసారి కొద్దిగా సార్కి అవకాశం ఇవ్వండి. ఈ కార్యక్రమానికి అందరికి జై భీమ్. జై భీమ్. గట్టిగా చెప్పండి అందరూ. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. ఈరోజు అంబేద్కర్ గాంధీ 135వ జయంతి సెలబ్రేషన్ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకేదైతే స్ఫూర్తి ఇచ్చారు, వారు కష్టపడి మన హక్కుల కోసం కొట్లాడి వారు స్కూల్లో నుంచి బయటికి పంపించినప్పటికీ కూడా ఒక పట్టుదలతోని లేదు నేను మంచిగా చదువుకుంటా అని చెప్పి 23 డిగ్రీలు ప్రపంచవ్యాప్తంగా సంపాదించిందంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనం ఏందో మనం తెలుసుకోవాలి. వారు చదువులో ఏ యూనివర్సిటీ వెళ్ళినా కానీ మొదటి స్థానంలో ఉన్నారు. వారు అందరితో కాంపీట్ చేసి నేను నా వాళ్ళను, నా దళిత సమాజాన్ని నేను కాపాడుకునే బాధ్యత నాదని చెప్పి ఆ రోజులలో స్వతంత్ర పోరాటంలో కూడా గాంధీజీతో వారు కొట్లాడుతున్నారు. అంటే వారు ఆ కుల వివక్ష ఉన్నప్పటికీ, ఎంత అణచి వేసినప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి సమాజంని ఎట్లా నేను ఆదుకోవాలి, వారికి ఎట్లా హక్కులు కల్పించాలని చెప్పి ఒక నిరంతరం పోరాటం చేయడం జరిగింది. వారి పోరాటం వల్లనే మనకు ఈ దేశంలో ఈరోజు మనకు దళితులకు రిజర్వేషన్ కల్పించాలన్నా, వేసిన వ్యక్తులకు అందరికీ కూడా ప్రత్యేకంగా కార్మికులు వారు 8 గంటల పని చేయడము, లేకుండా మొదలు 12 గంటలు 13 గంటలు పని చేయించుకుంటుండే. కానీ వారి చట్టం తీసుకురావడం వల్ల మన కార్మికులకు 8 గంటల పనే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మినిమం వేజెస్, ఈ మినిమం వేజెస్ యాక్ట్ వచ్చిందంటే ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ యాక్ట్ తీసుకురావాలి. ప్రత్యేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ కూడా ఇదే చెప్పారు, మంచిగా చదువుకోండి, కష్టపడి పనిచేయండి, అన్యాయాన్ని వ్యతిరేకించండి, ఆదుకోండి, మీరందరూ కూడా మన తోటి సోదరులను ఆదుకునే అవసరం ఉన్నదని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు నేర్పించడం జరిగింది. మనమందరం కూడా
అదే స్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలి. కాకా వెంకటస్వామి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి తీసుకొని ఆ రోజులలో వారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి సంస్థను 1,00,000 ఉద్యోగాలు కాపాడడమే కాకుండా పెన్షన్ ఇప్పించడము, పిఎఫ్ ఇప్పించడము, ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే వారు చేయడం జరిగింది. అంతేకాక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే విద్య మీద శ్రద్ధ చూపించినారో కాకా వెంకటస్వామి గారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్లో ఇన్స్టిట్యూషన్స్లో సుమారు 2 లక్షల మందిని వారు విద్య నేర్పించి ముందుకు వెళ్తున్నారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినారో విద్య గురించి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అన్ని చోట్ల కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే వారి ఈ స్కూళ్ళని కూడా స్థాపించడం జరుగుతుంది. 50,000 మంది టీచర్లను భర్తీ చేస్తున్నారంటే కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని వారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా 33% కన్నా ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. అంతేకాదు మన దళితులు ఎవరైతే ఉన్నారో చాలా మంది వారు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అన్నప్పుడు నేను మొన్న క్యాబినెట్ కూడా ఈ చర్చలో పాల్గొని లేదు 3 సంవత్సరాలు అవుతున్నాయి ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇచ్చి దళితులకు ఇమ్మీడియట్లీ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వాలంటే అందరూ కూడా దీన్ని ఒప్పుకోవడం జరిగింది. మన దళిత పిల్లలు ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ గురించి అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ అప్లికేషన్స్ ఇస్తే నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మీకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కూడా శాంక్షన్ చేపిస్తాను. పోయినసారి కూడా నేను చెప్పడం జరిగింది ఈ స్థానంలో ఒక మంచి అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పి నేను ఆ రోజు కోరడం జరిగింది. నేను ఇప్పుడే రాంబాబుకి చెప్పినాను, ఏది రాంబాబు ఆయన పోతున్నా కేక్ కోసం. సరే ఇక్కడ తొందరలోనే నేను ఆల్రెడీ చెప్పిన మన నియోజకవర్గంలో ఒక 5 అంబేద్కర్ స్టాచ్యూ, మంచి అంబేద్కర్ స్టాచ్యూలు మనం స్థాపించేది అవసరం ఉన్నది. ఫస్ట్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ మనము మందమరిలో స్థాపించుకొని తర్వాత భీమారం ఇతర చోట్ల ఎక్కడైతే అంబేద్కర్ స్టాచ్యూ లేదో అక్కడ కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నాకు ఒక అవకాశం వచ్చింది. కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నాకు అన్ని చోట్ల కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంస విగ్రహం ఇవ్వమని చెప్పి ఆ రోజు నాకు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని చోట్ల కూడా పెద్దపల్లి, మంచిర్యాలు, వెల్గటూరు, ధర్మపురి, గోదావరి కని ఈ అన్ని చోట్ల కూడా కాకా గారి ఆదేశాల ప్రకారంగా కాంస విగ్రహం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నాకు అవకాశం వచ్చింది సుమారు 100 అంబేద్కర్ స్టాచ్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడానికి నాకు అవకాశం వచ్చింది. నేను దాంట్లో కాంట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. నేను మొన్న ఎలక్షన్లో కూడా ఇక్కడ ఒక మంచి అంబేద్కర్ భవన్ కట్టిస్తానని చెప్పి నేను మాట ఇచ్చాను. దీనికి 50 లక్షల రూపాయలు కూడా, ఎన్ని లక్షలు? 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినాము. నేను మన ఎస్టిమేషన్ కాదు, శాంక్షన్ కూడా అయిపోయింది. దీనికి తొందరగా టెండర్లు పిలిచి మంచి భవనం, కొంచెం ఎక్కువ ఖర్చు అయినా కానీ కావాలంటే ఎక్కువ నిధులు ఇస్తాం, కానీ మంచి అంబేద్కర్ భవనము మనం మందమరిలో కట్టుకునే అవసరం ఉన్నది. తొందరలోనే ఈ భవనం పనులు కూడా ప్రారంభించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తూ దళిత సమాజ వర్గం ఎప్పుడు కూడా అందరూ అణచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఐక్యంగా ఉండి మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలి. మనం కలిసినప్పుడే ఈ అణచివేతను మనం దూరం చేయగలుగుతాం. ఈ కుల వివక్ష ఏదైతే ఉందో దీన్ని దూరం చేయాలంటే మనం ఆర్థికంగా ముందుకు ఉండాలని చెప్పి మీ అందరితో కోరుతూ మళ్ళొకసారి జై భీమ్ చెప్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇప్పుడే హలో ఈరోజు ఇంకా అభివృద్ధి చెందాలి, ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ ఒక దగ్గర పెట్టుకున్నారు. దీంట్లో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి. ట్రాఫిక్ గురించి మోపుగా ఉండాలి. ఎందుకంటే అందరూ తొందరలో
సరిగా ఫాలో చేయండి. ట్రాఫిక్ వాళ్ళు చాలా ఇబ్బందికరమైన ఎన్విరాన్మెంట్ లో వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. మన మోటరీస్ ఉంటారో సైకిల్ మోటార్లో పోతారో వాళ్ళకు కూడా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశ్మీర్ స్వామిని. వాళ్ళు ఒకసారి ఈరోజు అంబేద్కర్ జయంతి సరిగా ఫాలో చేయాలని చెప్పి కోరుతూ మాకు దేవుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మంత్రి వివేక్ వెంకట స్వామి గారు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కేక్ కట్ చేయడం జరుగుతుంది. చూద్దాం ఇంకా ఏమేం జరుగుతుందో. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశ్మీర్ స్వామిని. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశ్మీర్ స్వామి, రెండోది మందమరి. కేక్ కటింగ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కేక్ మంత్రి గారు కట్ చేయనున్నారు. దయచేసి దాని వాళ్ళని కూడా మన మిత్రులను విజ్ఞప్తి చేస్తున్నాం. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ సంఘాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును కట్ చేయనున్నారు. మంత్రి గారికి దాని వాళ్ళని విజ్ఞప్తి చేస్తాం. దయచేసి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మంత్రి గారు కట్ చేయనున్నారు. ఇప్పుడు నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు వచ్చేసినటువంటి మంత్రి గారు జన్మదిన కేకులు కట్ చేస్తున్నారు. దయచేసి అందరిలో పాల్గొనండి. అనంతరం ఆ కేకు కట్ చేసిన తర్వాత అందరూ కూడా ఆ కేక్ తీసుకుంటున్నారు. కుల సంఘాల నాయకులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి విధానాలు కోరుతున్నాం. అందరూ కూడా కారు కేసు ఇక్కడ పడిపోయింది. ఎవరైనా ఉంటే ఇక్కడ అంబేద్కర్ నాయకులు ఉంటుంది. దయచేసి కారు కేసు కూడా తీసుకోండి. ఈ కార్యక్రమం తర్వాత మంత్రి గారు పార్కులు ఏర్పడినటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దయచేసి మిత్రులందరూ కూడా అక్కడికి హాజరయ్యే విజయవంతం చేయాలని కోరుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు హాజరైనటువంటి రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన వెల్ల శాఖ మంత్రి గారికి మరొకసారి పేరు పేరున అంబేద్కర్ సంఘం తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు మన ఇక్కడ మందమరిలో అంబేద్కర్ ఆలోచన పట్ల వేదిక ఆధ్వర్యంలో కూడా మోటార్ సైకిల్ ర్యాలీ తలపెట్టడం జరిగింది. ఇక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఆ ర్యాలీలో పాల్గొనాలి. మందమరి మార్కెట్ సెంటర్ లో రాత్రి సినిమా ఏర్పాటు చేయడం